అత్తయ్యని వదిలి వెళ్ళక తప్పట్లేదు. నువ్వే నువ్వే ఆవిడ్ని చూసుకోవాలి పాండురంగా. వాళ్ళు సక్కుని ఇక్కడికి పంపించుంటే ఈ విధంగా జరిగి ఉండేది కాదు. ఎంత బ్రతువులన్నా వాళ్ళు సక్కుని పంపించలేదు. అక్కడికి వెళ్ళడం వల్ల ఒక నిజం తెలుసుకున్నాను. నా సక్కు అక్కడ సుఖంగా సంతోషంగా లేదు. ఉమా, సఖు ఏది? కాసేపు ఆగి వస్తానని చెప్పింది. నాకు తెలుసు, ఖచ్చితంగా అది నా కోసం పరిగెత్తుకుంటూ వస్తుంది. చూస్తూ ఉండండి. పాపం అత్తయ్య గారు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. రోజంతా ఆవిడికి సగో ధ్యాస. కానీ నేనేం చేశాను? ఆవిడతో సగం కాసేపట్లో వస్తుందని పచ్చబద్ధం ఆడాను. అంతకంటే నేనేం చేయగలను? పాండురంగా, పాండురంగా, నిజంగా ఇది చాలా దురదృష్టకరం. తను పెంచి పెద్ద చేసిన మనవరాల్ని కళ్ళారా చూసుకోలేకపోతున్నారు. ఆవిడకి ఆ భాగ్యం లేదు. సక్కు వాళ్ళ బామ్మకి చాలా అనారోగ్యంగా ఉంది. సక్కుని చూడాలని ఆవిడ కలవరిస్తూనే ఉన్నారు. నువ్వు తప్పగా అనుకోకమ్మా, ఇప్పుడు నేను నీతో పుట్టింటికి రాలేను. అసలు చెప్పా పెట్టకుండా రావడం ఏంటి? ఉన్నట్టుండి ఊడిపడి అందరినీ హాడావిడి పెట్టేసింది. కూతురు అత్తగారింట్లో ఇంతసేపు ఉండకూడదు. ఈ చిన్న విషయం కూడా తెలీదా? పాండురంగా, పాండురంగా, పాండురంగా. ఏంటి బామ్మ, నీ గురించి నేను చాలా కంగారు పడ్డాను. నువ్వు ఏమీ ఎరగనట్టు ప్రశాంతంగా ఇక్కడ నిద్రపోతున్నావు. బామ్మ, నిద్రలే బామ్మ, నిద్రలే బామ్మ, నేనొచ్చాను, లే బామ్మ. మా బామ్మ బంగారు తల్లి. బామ్మ, బామ్మ, కళ్ళు తెరు బామ్మ. సఖు, సఖు, నువ్వు వచ్చావా? నిజంగానే వచ్చావా? నా బంగారు తల్లి, నా ముద్దుల మనవరాలు, నువ్వు నిజంగానే వచ్చావా సఖు? నిజంగానే వచ్చావా సఖు? మెల్లగా, నువ్విలా హడావిడి పడకూడదు. నువ్విప్పుడు చాలా బలహీనంగా ఉన్నావు. హాయిగా విశ్రాంతి తీసుకో.